అందరికీ నమస్కారం. చలో తిరుపతి ప్రపంచ శాంతి కోసం మనం 22 అంటే ఇవాళ 20 తారీఖు, మనకు 2 రోజుల్లో రేపు ఒక్క రోజే టైం ఉంది. 22 నుండి ప్రపంచ శాంతి కోసం PSSM సహకారంతో తిరుపతి మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 జరగబోతుంది. మిత్రులారా, మనందరికీ విదితమే. ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం దాని గురించి. అక్కడ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. 22 నుండే అందరూ రావాల్సిన మాస్టర్స్ అందరూ చేరుకుంటున్నారు. చేరుకున్న వెంటనే అకామిడేషన్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో తిరుపతిలో మనం ధ్యాన సాధన ఎంత మహిమాన్వితమైందో రోజు తెలుసుకుంటున్నాం. సో ఈరోజు కూడా మనం తిరుపతి యొక్క మహిమాన్వితాన్ని చెప్పే ఒక ఏవి చూద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం PSSM సహకారంతో PMC అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞం వేడుకకు హాజరయ్యే ధ్యాన సాధకులకు ఒక ముఖ్యమైన గమనిక. ఆగస్టు నెల వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. వర్షం నుంచి రక్షణ కోసం గొడుగు లేదా రెయిన్ కోట్, చలి నుంచి రక్షణ కోసం దుప్పటి లేదా అవసరమైన వెచ్చటి వస్త్రాలు, అలాగే మీ వ్యక్తిగత అవసరాలకు సరిపడే ఇతర వస్తువులను తప్పనిసరిగా మీతో పాటు తీసుకురావాలని కోరుతున్నాం. మీ ఆరోగ్యం, సౌకర్యం మరియు ధ్యాన సాధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనండి. అదేవిధంగా వసతి సదుపాయాల నమోదు మరియు ఇతర అవసరాల కోసం మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని మనవి. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. ధ్యాన మహాయజ్ఞం తిరుపతి ఆగస్టు 22 నుంచి 28 వరకు 2026. ఎస్ మిత్రులారా, చూసాం కదా, అన్ని ప్రత్యేకతలతో పాటు వాతావరణానికి అనుకూలమైనటువంటి, చలిని తట్టుకోలేని వాళ్ళు వర్షానికి ప్రొటెక్షన్ కోసం మీ అవసరాలన్నీ తీసుకొని రావాల్సిందిగా విన్నపం. వసతి దగ్గర వసతులు ఏర్పాటు చేయబడతాయి. మనకు కావాల్సినవి అన్నీ మనమే తెచ్చుకోవాలి. ఏమేమి అవసరమో, ఎన్ని రోజులకు అవసరమో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, జస్ట్ మనకు పిరమిడ్ మాస్టర్స్ అందరూ, PSSMలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ మన కోసం ఆ వసతులకు, మనకు ఉచితంగా వస్తుంది కానీ మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ వారు ఈ ప్రత్యేకత తెలుసుకొని మనం ఏర్పాట్లు చేయాలని చెప్పి ఒక 2500 3000 మందికి ఉచిత వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనకు ఉండడానికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ అవి ఉంటాయి. మనకేమేం కావాలో మన అవసరాలకి అవన్నీ మనమే తీసుకొని రావడం అనేదే అందులో మనకు ప్రోమోలో తెలియజేయబడ్డాయి. మిత్రులారా, అవన్నీ మనకు తెలిసిందే, అయినా సరే మనకు గుర్తు చేయబడుతూ ఉంటాయి ప్రోమో ద్వారా. ఇది ఒక పిరమిడ్ మాస్టర్కి తెలుసు ఎక్కడెక్కడికి వెళ్తే ఏమేం కావాలని. అక్కడ మళ్ళీ వెతుకులాట లేకుండా కేవలం ధ్యాన సాధన, అక్కడ జరిగే ఆత్మజ్ఞానం వినడానికి టైంని కేటాయించుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటి గురించి, ఒంటి గురించి, ఊరి గురించి కాకుండా అక్కడ జరిగే కార్యక్రమాలు ధ్యానం చేస్తూ ఉంటే కేవలం ఆ ధ్యాన శక్తిలో ఓలలాడిపోవాలి మనం. అక్కడ అందించే ప్రవచనాలన్నీ చక్కగా విని వారి అనుభవ జ్ఞానంతో మన అనుభవాల్ని పెంచుకోవాలి, రాసుకోవాలి పాయింట్స్. ఏ రోజు ఏం నేను నేర్చుకున్నాను, వచ్చిన తర్వాత నేను ఏమేం చేయాలి. లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ఫస్ట్ డేనే నాకు ఒక స్ఫూరణకు వచ్చింది. ఇక నుంచి మౌన సాధన ఎక్కువ చేయాలి అన్నది.
అనిపించింది. కంప్లీట్గా మౌనం ఉందామా అనిపించింది ఒకానొక దశలో కూడా. కానీ మరి ఇక్కడ బాధ్యతలు ఉంటాయి, బయట కార్యక్రమాలు ఉన్నాయి, ఏం చేయాలి మళ్ళీ అని మళ్ళీ స్ఫురణలోకి వచ్చింది. ఏంటి అంటే ఒక 90% మౌనం, 10% మాట్లాడడం. అది కూడా పాసిబుల్ అవ్వలే. 80-20 తర్వాత 70-30 కార్యక్రమాల్లో మాట్లాడడం, మిగతా అంతా మౌన సాధనతో ఉండడం. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ రావడం జరిగింది. అది కాస్త 50-50, 50% మాట్లాడడం, 50% సైలెంట్గా ఉండడం. స్టేజ్ మీదనో కార్యక్రమాలు ఉంటేనో ప్రోగ్రామ్స్ ఉంటేనో మాట్లాడడం, మిగతా అంతా అలా ఉండడం. అలా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ నేనేం చేయాలని. ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మనస వాచ కర్మేణ అక్కడే ఉండాలి మనం. మళ్ళీ వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే మన ఆత్మశక్తి తగ్గుతుంది. ఈ కార్యక్రమాలకు వెళ్ళేదే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ మనం సహకరించినా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే. ఇక్కడ ఇవన్నీ జరుగుతాయని మీకు చెప్పడం చేస్తున్నామంటే నన్ను నేను ఉద్ధరించుకోవడంలో భాగమే. పిఎంసి ఉద్ధరణ, పిఎస్ఎస్ఎం మాస్టర్లు అందరూ వృద్ధిలోకి వచ్చారు కాబట్టి మరింత అందరూ వృద్ధిలోకి రావాలి అని చెప్తూ అందరం వృద్ధి చెందుతున్నాం. మనందరం కలిసి ఎదగడానికి వచ్చాం మనం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే అద్భుతమైన ఏ కార్యక్రమాలకు వెళ్ళినా హ్యాపీగా హాయిగా అందులో కంప్లీట్ లీనమైపోవాలి. మళ్ళీ ప్రాపంచిక విషయాలు, బయటి విషయాలు, బంధువుల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఇవన్నీ వద్దు. ఇంకా ఆ 7 రోజులు కంప్లీట్ అక్కడే ఉండాలి. మనల్ని మనం గమనించాలి, బయట వాళ్ళని కాదు. వాళ్ళు ఎవరు వచ్చారు, ఏం చెప్పారు, వారి అనుభవాలు వారు చెప్తారు, వారు తెలుసుకున్నది వారు చెప్తారు. అది విని తీసుకొని మనకు అవసరమైంది తీసుకోవాలి. అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదుగా, అన్నీ తీసుకోవాలి. పత్రిజీ చెప్తారు, నేను జనరలైజ్డ్గా అన్నీ చెప్తాను, కానీ పర్సనలైజ్డ్గా వ్యక్తిగతంగా మీకు ఏది ఎలా సాధ్యమో అది చేసుకుంటూ పోవాలి. దాన్ని కామన్ సెన్స్ని ఉపయోగించడం అని చెప్పారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కంప్లీట్గా అక్కడ ఉన్న మాస్టర్లతో, కొత్త మాస్టర్లు కనబడతారు. ఏమని పలకరిస్తాం మనం? బయట అయితే బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, భార్యాపిల్లలు బాగున్నారా, ఇలాంటి చర్చలు ఉంటాయి. మన ధ్యాన కార్యక్రమాల్లో, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఇవి ఉండవు. ఎవరైనా కలవగానే, ఓ వండర్ఫుల్, మీరు ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు సార్, ఏ పుస్తకం చదువుతున్నారు మీరు మేడం, మీరు ఏమేమి నేర్చుకున్నారు, మీ అనుభవాలు ఏంటివి, నాకు ఈ మధ్యన ఈ ప్రశ్న వచ్చింది, మీరు సమాధానం ఇవ్వగలరా, పరిప్రశ్నలు ఇవి మనం చర్చిస్తాం అక్కడ. ఓకే, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక విషయాలే ఉండాలి. ఇక్కడ నేర్చుకున్న విషయాలతో, పెంచుకున్న శక్తితో, ఆ జ్ఞానంతో, ఎదుటి వాళ్ళ అనుభవాలతో మనం గుణాలను మార్చుకొని, గుణపాఠాలు నేర్చుకొని ఇంటికి వెళ్ళి మన కుటుంబంలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, చదువులో వాటిని ఆచరించడం వల్ల అద్భుతంగా ఉంటాం. ఇది పత్రిసార్ మనకు నేర్పించిన ఒక అద్భుతమైన సంస్కృతి. ఏమిటి అంటే కార్యక్రమాలకు వెళ్తాం, నేర్చుకుంటాం, ధ్యానంతో శక్తితో వస్తాం. మనకు ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు జరుగుతున్నప్పుడు అన్ని రోజులు అక్కడ ఉండి రాగానే ఎంత తేలికగా ఉండేదో, ఎంత హాయిగా ఉండేవాళ్ళమో. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పాత మాటలు, పాత ఆలోచన, పాత దాంట్లోనే ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళాం. ఆ నేర్చుకున్న కొత్తది ఒక్కటైనా రెండైనా సరే అవి రాసుకొని రావాలి. పత్రిజీ ఇంకొకటి అద్భుతంగా చెప్తారు, ఏదైనా సరే వెంటనే బుక్ పెట్టుకోవాలి, బుక్కు పెన్ను ఉండాలి. దీనికి తట్టవర్తి సార్ పెద్ద ఎగ్జాంపుల్. అక్కడ సార్ చెప్తున్నప్పుడు చిన్న పుస్తకంలో రాస్తూ ధ్యానం చెప్తూ సారు చెప్పిన ఒక్క పాయింట్ని విశ్లేషణాత్మకంగా ఎన్నో పుస్తకాలు రాశారు సార్. సీనియర్ మాస్టర్ అంటే అది వారు పట్టుకున్నారు సార్ నుంచి. అది ఆచరించడం వల్ల వారు ఏ స్థాయికి వెళ్ళారు. 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు వారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరంగా తట్టవర్తి సారు, తట్టవర్తి మేడం. సో మిత్రులారా, పత్రిజీ నుంచి నేర్చుకున్న ఎంతోమంది సీనియర్ మాస్టర్లతో సాంగత్యం చేసినప్పుడు మనం ఇవి తెలుసుకుంటాం. మన వరకు వచ్చేటప్పటికి పుస్తకం పెట్టుకోండి, రాసుకోండి అని చెప్పింది మనం వినలేదు కదా. ఆడియోలలో ఉండొచ్చు, వాళ్ళకి చెప్పారు, అది మనకు పాఠం అవుతుంది.
ధ్యానం చేయడానికి ముందు ఒక సగం గ్లాస్ నీళ్లు పెట్టుకోండి, సగం గ్లాస్ నీళ్ళు తాగి ఇంకొక సగం పెట్టుకోండి, సగం గ్లాస్ నీళ్ళు తాగి ధ్యానం చేయండి, ధ్యానం అయిపోగానే సగం గ్లాస్ నీళ్లు తాగండి అని చెప్పారు. అలా ఒక మాస్టర్ చెప్తారు, ఓ ఇప్పటిదాకా నేను మామూలుగా చేశానా, అయితే ఈ రోజు నుంచి ఇది ఆచరిద్దాం. ఇలా మనకు ప్రతి ఒక్కటి ఒక గుణపాఠంగా తీసుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవడానికే మనం భూమి మీదకి వచ్చాం. ఓకే, ఈ విశేషాలు అన్నీ అందించడానికి మనతో పాటు ఉన్నారు పిఎంసి ట్రస్టీ మేకా వెంకటేశ్వరరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎక్కడ తిరుపతిలోనే ఉన్నారా సార్? తిరుపతిలోనే ఉన్నాం, ఈ రోజు మార్నింగ్ ఉన్నాం. సార్ చెప్పండి సార్, ఏర్పాట్లు ఏమేం జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటివి? ఏర్పాట్లన్నీ ఇక్కడ మహాజీ ఆడిటోరియంలో టెంట్ వేస్తున్నారు. అది సార్ ఈ బయట కూడా ఒక 500 మంది ఈజీగా కూర్చొని ధ్యానం చేసే విధంగా, లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది ఉండేటట్టుగా బయట కూడా. అది నెక్స్ట్ అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి. అవంతా మెటీరియల్ అంతా అక్కడ అన్నదానం దగ్గర స్టోర్ చేస్తున్నాం. రైట్. 7 రోజులకు కావాల్సినంత సామాగ్రిని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని చోట్ల నుంచి మెటీరియల్ వస్తుంది. వైజాగ్ నుంచి రైస్, ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కటి వస్తుంది. అవన్నీ కలెక్ట్ చేసుకుని మేము స్టోర్ రూమ్ లో పెడుతున్నాం. అంటే మాస్టర్స్ పంపిస్తున్నారు సార్? కొంతమంది మాస్టర్స్ పంపిస్తున్నారు. ఆల్రెడీ 50% వరకు మనకి వస్తుంది. ఓకే, ఇంకా ఇలా ఈ 7 days వస్తూనే ఉంటాయి మనకి మెటీరియల్. ఓకే సార్. అందరూ తెలుసుకుని ఇక్కడ యజ్ఞం జరుగుతుందని ఇచ్చేవాళ్ళు అందరూ వస్తున్నారు. ఓకే సార్. వస్తున్నాయి. మేము వెస్ట్ గౌతమ్ నుంచి అయితే ఒక 3500 ప్లేట్లు కూడా తీసుకొచ్చాం కదా. అది ఓకే అది సార్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి 10 numbers, అలాగే వెస్ట్ ఈస్ట్ నుంచి 10 numbers, అలాగే ఖమ్మం జిల్లా నుంచి ఒక 5 numbers వచ్చారు. రాబోయే రోజుల్లో ఫ్రీ అకామిడేషన్ అరేంజ్ చేయడానికి కావాల్సిన ఇప్పుడు అపార్ట్మెంట్ స్పేస్ ఇచ్చారు. ఫ్రీ అకామిడేషన్ మెయిన్ గా దృష్టి పెట్టి ఒక 2-3 సేవాదారులు అక్కడ ఈ సేవ చేసే వాళ్ళందరినీ ప్రతి అపార్ట్మెంట్ దగ్గర ఒకరిని పెడతాం సార్. వచ్చి ప్రతి అపార్ట్మెంట్ లోనూ కనీసం 15 నుంచి 20 మంది అపార్ట్మెంట్స్ ఉంటాయి. అట్లు 100 నుంచి 200 వరకు జాయిన్ అవుతారు. ఒక్క సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటే మనం అంతమందిని అకామిడేట్ చేసే అవకాశం ఉంది. మినిమం 100 నుంచి 200 వరకు ఉంటుంది. వావ్. ప్రతి అపార్ట్మెంట్ దగ్గర 2 మన వాలంటీర్స్ ఉంటారు. ఎస్ సార్. వస్తున్న మాస్టర్స్ ఏ రకమైన సహకారం మనకు కావాలి సార్ వారి నుండి? ఈ వారం రోజులు మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్న వాలంటీర్స్ వరకు అయితే ప్రతి దానికి ఒక ఆర్గనైజర్ గాను ఒక్కొక్క ఉంది. ఎక్కువ మంది వస్తే మనం 3 షిఫ్ట్లు వేయడానికి అవకాశం ఉంది. 6 గంటలు మనం షిఫ్ట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని ప్లేసులను అన్నదానం దగ్గర కానీ, అలాగే యజ్ఞం జరిగే ప్లేస్ లో కానీ, ఈ అపార్ట్మెంట్స్ దగ్గర కానీ ఎక్కడైనా మనం డ్యూటీ ఎక్కువ మంది వస్తే మనం డ్యూటీలు వేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోతే వీళ్ళ మీద లోడ్ పడతా ఉంటుంది. అందుకని దాదాపు 20 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. అన్నదానము ప్లస్ స్టేజీ దగ్గర, అలాగే స్టేజీ బయట అందరూ మౌనంగా ఉండమని చెప్పడానికి, అలాగే వచ్చిన వాళ్ళందరూ మౌనంగా కూర్చోబెట్టడానికి. సార్ 50 మంది మినిమం మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్ దగ్గర ఉంటారు. ఒక 50 మంది యజ్ఞం దగ్గర ఉంటారు. యజ్ఞం జరిగే దగ్గర మహాజీ ఆడిటోరియం దగ్గర. అలాగే అన్నదానం దగ్గర 150 మంది ఉంటారు. మనకి 250 మంది మినిమం వాలంటీర్స్ ఉంటారు. షిఫ్ట్ ప్రకారం మనం 6 hours 8 hours అనేది వచ్చే వాలంటీర్స్ బట్టి మనం పెంచుకుంటా ఉంది. రైట్. అక్కడికక్కడికి వచ్చిన వాళ్ళు మేము సేవ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది సార్. రైట్ సార్. అది అందుకని లేకపోతే అప్పుడు 6 hours అవుతుంది. లేకపోతే వీళ్ళకి 8 hours 10 hours డ్యూటీలు అవుతాయి అనమాట. వా, చాలా మంచి పాయింట్ సార్ ఇది. ఎవరైనా సేవ చేయాలనుకున్న వారు అక్కడికి వచ్చినాక కూడా సేవ చేసే అవకాశం ఉంది. ఎదుటి వాళ్ళ బాధ్యతల్లో కొంత మీరు షేర్ చేసుకున్నట్టు అవుతుంది. అవునవును సార్. ఎస్ సార్, అది చాలా ఇంపార్టెంట్. అది మరి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి కనీసం భోజనాలకు వెళ్ళాలన్నా, ఫ్రెష్ అవ్వాలన్నా ఇంకో వాలంటీర్ ఉండాలి కదా సార్. ఎస్ సార్.
వాళ్ళు కూడా వాలంటీర్సే కదా సార్, మనమేమి అవునవును. మనలాగే మాస్టర్స్ వాళ్ళకేం మనం ఎక్కడ పే చేయట్లేదు కాబట్టి మనందరం షేర్ చేసుకోవాలి బాధ్యతని. షేర్ చేసుకోవాలి. ఎస్ సార్, రైట్ సార్. అండ్ అకామిడేషన్స్ విషయాలు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి సార్. అంటే ఆగస్టు 22 ఉదయం ఎన్ని గంటల నుంచి ప్రారంభం అవుతుంది? ఇది మధ్యాహ్నం సార్ మధ్యాహ్నం 2 కానీ ప్రారంభం అవుతుంది సార్. ఇక్కడ ప్రోగ్రామ్ కార్యక్రమం బిగిన్ అవుతుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అలాట్ చేయడం రేపు మార్నింగ్ నుంచి అకామిడేషన్ అలాట్ చేస్తాం సార్. ఇప్పుడు 9 మెంబర్స్ వచ్చారు వాలంటీర్లుగా ఉండి మొత్తం గ్రౌండ్ లెవెల్ లో చూసుకునే వాళ్ళు వచ్చారు సార్. వాలంటీర్ల కోసం మనం ఇప్పుడు రేపటి నుంచే చేసాము. మిగతా వాళ్ళకి వీళ్ళందరూ రేపు వచ్చే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మళ్ళీ ఒక బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ మానిటర్ చేసే వాళ్ళందరూ ఇవాళ వచ్చారు. రైట్ సార్. ఆర్గనైజర్స్ వరకు రేపు ఆర్గనైజర్స్ ప్లస్ బాధ్యతలు తీసుకునే వాళ్ళు అందరూ ఉంటారు. ఎక్కడ అవకాశం ఉంటుందో అంటే వీళ్ళంతా వేళ సాయంత్రం కల్లా ఏ అపార్ట్మెంట్ అని వేసేసుకుని ఎవరు ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా ఎవరు ఏ అపార్ట్మెంట్ చేస్తారో చూసుకుని దాన్ని బట్టి రేపు వచ్చే జనాలను అందరినీ జస్ట్ వచ్చేస్తారు సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. రైట్ సార్. ఇంకేంటి సార్, ఇంకేమి విశేషాలు చెప్పాలా? మీరు ఏమన్నా సార్ చెప్పితే చేసేది పని సార్, చెప్పకుండా చేసేది సేవ సార్. వా, అది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అలాంటి వ్యక్తులే సార్. వాళ్ళంతటా వాళ్ళే వచ్చేస్తున్నారు సేవ చేస్తామని. వస్తారు. మనం ఏంటంటే ఓన్లీ మానిటర్ చేసే వాళ్ళని ఆర్గనైజర్స్ మనం పిలుస్తున్నాం. ఓకే. రేపు ఎల్లుండ వచ్చేది వాళ్ళు అంటోళ్ళు అనమాట. ఏదో 2 రోజులు 3 రోజులు వారం రోజులు సేవ చేయడానికి వస్తారంటారు. ఓకే. వచ్చి మనకి ఎలాగ ఇక్కడ సేవాదళి ఒక స్టాల్ ఉంటుంది, అక్కడికి వచ్చి మేము ఈ సేవ చేస్తామంటే వాళ్ళు ఎక్కడ అవసరం అక్కడ పంపిస్తూ ఉంటారు. రైట్. సేవ చేసే వాళ్ళందరూ సేవాదల్ స్టాల్ దగ్గరికి రావచ్చు, రేపే వచ్చి సేవలో చేరొచ్చు. ధ్యానం కార్యక్రమాలకి మహాయజ్ఞానికి పాల్గొనడానికి వచ్చే వాళ్ళందరూ 22 ఉదయం నుంచి రావచ్చు. వీళ్ళు ఎవరిని పంపించిన మహతి ఆడిటోరియం దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మనం అక్కడికి పంపించేస్తాం. అకామిడేషన్ అనేది అక్కడ పంపిస్తాం సార్. రైట్ సార్, వండర్ఫుల్ సార్. అందరినీ రేపు మార్నింగ్ వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళందరినీ చేస్తూ ఉంటారు. రేపు మటుకు మాత్రం ఎక్కువ వాలంటీర్స్ వస్తారు. 22వ తారీఖు మటుకు మాత్రం అంతా ధ్యానులు వీళ్ళంతా వాళ్ళందరూ ఎస్, ధ్యానులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడికి పంపించాలో అన్ని నిర్ణయాలు రేపటికి జరిగిపోతూ ఉంటాయి. రేపు అయిపోతాయి సార్. వండర్ఫుల్ సార్. మీ మెసేజ్ సార్ ఇవాళ? ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేస్తున్నాం కదా అది. ఎస్ సార్. హలో. ఎస్ సార్, వినపడుతుంది. శాంతి కోసం యజ్ఞం చేస్తాం అంటే ముందు ప్రతి మనిషిలోనూ శాంతి రావాలంటే ధ్యానం చేయాలి కదా సార్. ఎస్ సార్. అది మనిషి శాంతి, ఆ కుటుంబంలో పెద్ద శాంతి బాగుంటే ఆ ఇల్లు అంతా బాగుంటది, ఆ ఊర్లో అంతా బాగుంటది, తర్వాత డిస్టిక్ అంతా బాగుంటది, తర్వాత ప్రపంచం అంతా అలాగే వెళ్తుంది. ఎక్కడి నుంచి అయినా ప్రతి వ్యక్తి నుంచి వెళ్తుంది సార్. అది ప్రపంచ శాంతి అంటే మన నుంచే మొదలవుతుంది. మనం బాగుంటే అందరూ బాగున్నట్టు, మన చుట్టుపక్కల కూడా బాగుంటారు. ఎస్ సార్. అది ప్రపంచ శాంతి నా శాంతితోనే ప్రారంభం. అవునవును, అవును సార్. వండర్ఫుల్. పక్కలు బాగుంటారు కదా చూసి. ఎస్ సార్. నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు అని వాళ్ళు అనుకుంటారు. దానికి ధ్యానం అనేది మనం చెప్తాం. ఎస్ సార్. ధ్యానం అంటూ చేస్తే చాలు, ఆ ఏమి రావాలో ఆ మార్పులన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు పొద్దుతిరుగుడు భూమి సూర్యుడు వైపు తిరగమని మనం చెప్పం కదా సార్. సో ఎవరైతే ధ్యానం చేస్తారో మంచి వైపు ప్రయాణం చేస్తారు. వావ్. అది సార్, అది నా మెసేజ్. అది ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఒక సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు భూ తిరిగినట్టు మంచి వైపు ప్రయాణం చేస్తారు, శాంతి వైపు ప్రయాణం చేస్తారు. వండర్ఫుల్ సార్, సూపర్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మిత్రులారా, విన్నాం కదా, పిఎంసి ట్రస్టీ మేకా వెంకటేశ్వరరావు గారు అకామిడేషన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఏర్పాట్ల గురించి చెప్పారు. ఇప్పటికే సేవాదల్ వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి డిపార్ట్మెంట్ 25 డిపార్ట్మెంట్స్ చూశారా. మనం 22 గంటలకి చేరుకొని 28 తారీఖు 2 గంటల వరకు మనం ఉండడానికి ఈ 6 రోజులకు 25 డిపార్ట్మెంట్స్ వారు ఒక్కొక్కరు వారి బాధ్యతతో చెప్తే చేసేది పని, వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చేది చేసేది సేవ అంటున్నారు. ఇక్కడ మాస్టర్లు అందరూ ముందుగానే వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్లో చేరి
మన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు మిత్రులారా. మీరు ఎవరైతే ధ్యానం చేయడానికి ఆ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చే వారందరూ మనకు 22 ఉదయం మహతి ఆడిటోరియంకి వస్తే అక్కడ వచ్చిన వాళ్ళను వచ్చినట్టు ఆ అపార్ట్మెంట్స్కి ఆ అకామిడేషన్కి తీసుకెళ్ళడానికి మన సేవాదళ్ చాలామంది ఉంటారు. ఎవరైనా మీరే సేవ చేయాలి అనుకున్న వారందరూ ఆ సేవాదళ్ కౌంటర్కి వెళ్ళి నేను ఈ డిపార్ట్మెంట్లో చేస్తాను అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మీకు అనుసంధానం ఏర్పాటు చేస్తారు. ఇవి మనం సేవ చేయాలనుకున్న వాళ్ళు సేవ కోసం రండి, ధ్యాన సాధన చేద్దాం అనుకున్న వాళ్ళు ధ్యాన సాధన కోసం రండి. ఎక్కడ ఏమి ఉంటే అది చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? స్టేజ్ దగ్గర కొంతమంది ఉంటారు, ఆడిటోరియం లోపల కొంతమంది ఉంటారు. ధ్యానం చేస్తున్నప్పుడు అందరినీ ఒక సిస్టమేటిక్గా కూర్చోబెట్టడం ఒకటి మనం చేయాలి మిత్రులారా. ఎప్పుడైతే మనం లోపలికి వచ్చేటప్పుడు ధ్యానం నడుస్తుందో, ధ్యానం ప్రారంభమైందో, మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా హాయిగా ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయిపోవాలి. అంతేగాని పక్కవారిని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అదొక్కటి మనం పాటిస్తే సరిపోతుంది. అండ్ అకామిడేషన్ మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు? 7 రోజులు ఉన్న వాళ్ళు ఓకే 7 రోజులు అని చెప్పండి. 2 రోజులు ఉంటాం, 1 రోజు ఉంటామని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ లగేజెస్ని మీరు జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకున్నట్టయితే 2 రోజులు మీరు ఉంటారు. ఆ 3వ రోజు వచ్చే వాళ్ళ కోసం మన వాళ్ళు ఎక్కువ మందికి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. 3000 మందిని 6000 మందికి కూడా మనం ఏర్పాటు చేయొచ్చు వచ్చి వెళ్ళే వాళ్ళ కోసం. అలా మనం మన కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వెళ్తున్నాం, మన ఎదుగుదల కోసం వెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఆర్గనైజర్స్కి అక్కడ ఉండే సేవాదళకి మనం సహాయ సహకారాలు అందిస్తే హాయిగా ప్రశాంతంగా వెళ్ళొస్తాం మిత్రులారా. ఇదంతా మన కోసం మనం చేసుకున్న ఏర్పాట్లు ఇవి, మనందరి ఎదుగుదల కోసం. అక్కడ చేసేవాళ్ళు ఎవరు? వాలంటీర్స్, మనలాంటి మాస్టరే. ఒక సీనియర్ మాస్టర్ ఉంటాడు అక్కడ ఆర్గనైజ్ చేయడానికి. మనం ఎవరో అనుకుంటాం, సాధారణ వ్యక్తి కాదు. వాళ్ళతో కూడా మాట్లాడి అనుభవాలు పంచుకుంటూ హాయిగా ఉండొచ్చు అక్కడ. వారికి సహకరిస్తూ ఉండొచ్చు మనం, వారి అనుభవాలు వింటూ ఉండొచ్చు మనం. ఓకే మిత్రులారా, ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతి విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం, ధ్యాన మహాయజ్ఞం 2 విశేషాలు. మనం ఇప్పుడు పత్రి మేడం యొక్క మెసేజ్ని తీసుకుందాము. చాలా అద్భుతంగా జరిగాయి మన ధ్యాన మహాయజ్ఞాలు, యాగము చాలా 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 అద్భుతంగా జరిగింది. ఈ 7 రోజులు అసలు ఎప్పుడు అందరూ మర్చిపోయారు ఇళ్ళు వాకిళ్ళు కూడా. ఇంట్లో ఉంటే కూడా లైవే చూస్తున్నారు కాబట్టి ఇళ్ళు వాకిళ్ళు అక్కడ కూడా మర్చిపోయారు. ఏ మెసేజ్ వస్తుందో, ఏం ప్రోగ్రామ్ వస్తుందో, ఏం ధ్యానం చేస్తామో అని ఇదే ధ్యాసలో ఉన్నారు. కాబట్టి చాలా అద్భుతంగా జరిగింది ఈ 7 రోజులు. అండ్ పిఎంసి వారికి మన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత మంచి ప్రోగ్రాము, ఈ ధ్యానము ఇక్కడ పెట్టడం అనేది. అండ్ ఇంకోటి అనౌన్స్ చేయదలుచుకున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడే చేసుకుందామా వద్దా? నెక్స్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలో 22 నుంచి 28 వరకు మన ధ్యానం ఇక్కడే జరుగుతుంది. ఆగస్ట్ నెల తిరుపతిలోనే. బట్ డేట్స్ మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. శ్రావణ మాసంలో 22 నుంచి 28 వరకు, ఆగస్ట్ నెలలో 26 2026. సో తిరుపతిలో జరుపుకుందాం. మళ్ళా ఇలాగే 7 రోజులు అద్భుతమైన ధ్యానము, అద్భుతమైన మెసేజెస్, అద్భుతమైన కళాకారులు వచ్చి నాట్యం చేస్తారు. గురువుల సందేశాలు, ముఖ్యమైనది ధ్యానం. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది ధ్యానం కనుక మనం చేసుకుందాం. చూసాం కదా మిత్రులారా, లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన మహా యజ్ఞంలోనే స్వర్ణమాల పత్రి మేడం అనౌన్స్ చేసేశారు ఈ డేట్లను. ఆగస్టు 22 నుండి 28 వరకు ఇక్కడే ఇదే ఆడిటోరియంలో మనం కార్యక్రమాలు కొనసాగిస్తాము అని లాస్ట్ ఇయరే అనౌన్స్ చేశారు. సో వారి సందేశము, వారి అనౌన్స్మెంట్ ప్రకారంగా, వారి యొక్క మార్గదర్శకత్వంలో మనం ఈ డేట్లను కన్ఫర్మ్ చేసుకుంటూ ఎల్లుండి నుంచి మనం ప్రారంభించుకోబోతున్నాం మిత్రులారా. ఓకే, మనం పత్రి సార్ మెసేజ్ కూడా తీసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఏవి.
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకలభోగకారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. అన్ని రోగాలకు మూల రోగం ఒకటి ఉంది. ఆ రోగం పేరు భవరోగం. అంటే నేను బతకాలి అన్న రోగం, నాకు ఈ శరీరం కావాలి అన్న రోగం. దాంతో మిగతా రోగాలన్నీ వచ్చాయి. మనకి శరీరం అవసరమే లేదు, మనం ఆత్మ పదార్థం. ఈ బట్ట లాంటిది మన శరీరం కూడా ఆత్మకు. ఈ బట్ట చిరిగిపోతే కొత్త బట్టలు వేసుకుంటాం, అలాగే శరీరం చిరిగిపోతే కొత్త శరీరం వేసుకుంటాం. వాసాంతి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. నాకు దేహం కావాలి, ఉండి తీరాలనేది భవరోగము. భవరోగం మాయమైపోవడమే ముక్తి, విడుదల, నిర్వాణ పదవి, పరమపద సోపానము. ఏమిటి అంటే భవరోగం మాయమైపోవడం. నాకు 40 సంవత్సరాలు అయిపోయింది భవరోగం పోయి. అంతకుముందు రోగం లేదు నాకు, కానీ అదేదో అర్థమైంది నాకు సబ్జెక్ట్. నా భవరోగం పోయి మీరు భవరోగం ఎందుకు పోదు? నేను దాహం తీసుకుంటే నీరు తాగితే నా దాహం పోయింది, మీ దాహం పోదా? అందరికీ దుఃఖం ఒకటి, ధ్యానం ఒకటే. అందరికీ రోగాలు ఉంటాయి, ఆ యోగం చేస్తే రోగం పోతుంది. ఏ రోగం పోతుంది? భవరోగం పోతుంది. భవరోగంతో ముడిపడిన మిగతా అన్ని రోగాలన్నీ. మీకు చిన్న కథ చెప్తాను ఈ భవరోగం గురించి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం భవరోగమనే తెలుసుకోవాలి మనం ఆధ్యాత్మికతలో. సతీ సావిత్రి పేరు విన్నారు మీరు. ఆవిడ మగుడెవరు? సత్యవంతుడు. ఓకే, ఆయనకి పోయే కాలం వచ్చింది. 2 యమభటులు వచ్చారు ఆయనకి తీసుకెళ్ళడానికి. వాళ్ళిద్దరు కనపడ్డారు సావిత్రిదేవికి, సతీ సావిత్రికి. ఏయ్, ఎవరు మీరు? నమస్కారం తల్లి, మేము యమధర్మరాజు పంపించాడు, మీ ఆయన్ని మేము తీసుకెళ్ళాలి. మా ఆయన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. నేను ఎవరనుకున్నావు? నేను సతీ సావిత్రి. నేను ఉండగా ఒక ఈగ కూడా వాళ్ళకి వీల్లేదు. ఇవన్నీ కుదరవమ్మా, టైం అయిపోయింది, మాకు టైం అయిపోయింది, మా డ్యూటీలో మీకు ఆటంకం చేయొద్దు, మేము తీసుకెళ్ళాలి అని వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చారు. ఆవిడ అడ్డుపడింది. లేదు ససేమిరా అంది. వాళ్ళు పని చేసుకోవడం లేదు, ఈవిడ చేసుకుని ఇవ్వడం లేదు వాళ్ళ పనిని. వాళ్ళకి తిక్కరేగింది. సరే మా బాస్కే చెప్తాం మేమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు యమధర్మరాజు దగ్గర పోయారు. ఏమయ్యా ఉత్త చేతిలో వచ్చారు మీరు? వాడు ఏడు అన్నాడు. వాడిని పంపించలేదు వాళ్ళ భార్యామణి. మా వల్ల కాలేదన్నాడు. మీ వల్ల కాలేదు, నేనే పోతాను అన్నాడు. యమధర్మరాజు దిగి వచ్చాడు. ఈవిడ చూసింది, ఓహో నువ్వు వచ్చావా ఇప్పుడు నాయన నా మొగుడిని తీసుకెళ్ళడానికి? అసలు నువ్వెవడు నా మొగుడిని తీసుకెళ్ళడానికి? నేనుండగా నా మొగుడిని ఎవరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. యమధర్మరాజు 100 విధాలు చెప్పాడు. ఇది సృష్టి నియమం తల్లి, నువ్వు ఊరికే అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు సృష్టి నియమాల్లో చట్టాల్లో. ఆవిడ ససేమిరా అంటుంది. ఇక విసుగు వచ్చింది యమధర్మరాజు కూడా. సరేలే, ఇప్పుడు నువ్వే గెలిచావు, రేపో నువ్వు నా దగ్గరకు వస్తావు కదా, అప్పుడు నీ పని చూస్తా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సత్యవంతుడు లేడు, ఈవిడ కూడా పోయింది. ఎన్ని రోజులు ఉంటుంది? యమధర్మరాజు కూర్చున్నాడు అక్కడ. ఆవిడ అలా వచ్చాను. సతీ సావిత్రి చూశాడు, ఎవరో వస్తున్నారు లేడీ. ఎవరబ్బా అని చూస్తే సతీ సావిత్రి. వచ్చావా? దా నీకోసం ఎదురు చూస్తున్నాను నేను. నన్ను ఎదిరించావు కదా అప్పుడు నువ్వు, నా బట్టలను ఎదిరించావు, నన్ను ఎదిరించావు. చిత్రగుప్త అని పిలిచాడు. మన అల్లు రామలాగా ఉంటారు అక్కడ, ఆయన చిత్రగుప్తుడు. ఆయన ఇలా ఊపుకుంటూ వచ్చాడు. స్వామీజీ అన్నాడు, చూడు ఈవిడికి 3 జన్మలు రాయి నువ్వు. ఈవిడే ఆడజన్మ ఎత్తాలి, చాలా అందంగా ఉండాలి, 3 జన్మల్లోనే పెళ్లి చేసుకోవాలి, 3 రోజుల్లో మొగుడు చచ్చిపోవాలి వీడికి, రాయివే అంటే ఈవిడ తన మొగుడిని పంపించడానికి నిరాకరించింది. ఆవిడ తగిన శాస్త్రి జరగాల్సిందే. ఆవిడ భవలోక పీడితురాలు, నా మొగుడు కావాలని చెప్పేసి. దానికోసం ఏమైంది? 3 జన్మలు అందమైన స్త్రీగా పుట్టింది, పెళ్లి చేసుకుంది, 3 రోజుల్లో మొగుడు చచ్చాడు. ఆ 3 జన్మల్లోనూ ఆవిడ అలా ఎంత దుఃఖంగా గడిపింది. దానికి కారణం ఎవరిని చెప్పండి? ఎవరు? హూ క్రియేటెడ్ ద రియాలిటీ? హర్ సెల్ఫ్. అది యమభట్లు వచ్చినప్పుడు పంపించాలి కదా సాధారణంగా. పంపించలే. నేనే మొగుడిని అనుకుంది, నేనే తురుఫ్ ఖాన్ అనుకుంది. అహంకారం. నేను సతీ సావిత్రిని అనుకుంది. అహంకారం పనికిరాదు, భవలోకం అసలే పనికిరాదు. ఇది నిజమైన కథ. ఇది కావాలంటే మీ 3వ కంతో మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా మిత్రులారా, భవరోగం. ఈ శరీరం ఉండాలి, ఎప్పటికి ఉండాలి, మనం ఆత్మ పదార్థాలం అనేది తెలుసుకొని ఉండడం, జోక్యం చేసుకోకపోవడం. రైట్. యమభటులు వచ్చినప్పుడు, వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వాలి. అంటే జోక్యం చేసుకోవద్దు. జోక్యం చేసుకుంటే ఏమైంది? 3 జన్మలు. రైట్. సో అద్భుతం. అంటే ఆధ్యాత్మికతలో అహంకారం, జోక్యం చేసుకోవడాలు లేవు. చేసుకుంటే మనకు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. అంటే ఏంటి? ఇప్పుడు జరిగే ప్రతి వాస్తవాన్ని నేను సృష్టించుకున్నా, మళ్ళీ ఇప్పుడు దీన్ని మార్చుకొని నేను ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మళ్ళీ అప్పుడు కూడా నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ.
దీని గురించి ఎంత అద్భుతమైన మెసేజ్లు ఇస్తారో పత్రి సార్. ఇలా మనం ప్రతిరోజు ఉదయం ధ్యానం తర్వాత, మధ్యాహ్నం ధ్యానం తర్వాత పత్రిజీ సందేశాల ఏవిని అద్భుతంగా మనం వీక్షిస్తాం అక్కడ. ఎస్ మిత్రులారా, సో ఇది తిరుపతి యొక్క ప్రత్యేకత మనకు తెలుసు. ఇక ఒక టైమింగ్స్ ప్రోమో కూడా చూద్దాం. మనకు ఉదయం ధ్యానం ఉంటుందని తెలుసు. ధ్యానం తర్వాత ఏముంటాయి కార్యక్రమాలు, మార్నింగ్ అంతా ఏముంటాయి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ టైమింగ్స్ ప్రోమో చూద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి 9:20 వరకు బ్రహ్మర్షి పత్రిజీ, మాతా స్వర్ణమాల పత్రి, శ్రీమతి పరిణిత పత్రి గార్ల సందేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ పై ప్రత్యేక కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఉదయం 11:15 నుండి 12:15 వరకు ఆధ్యాత్మికతను శాస్త్రీయ దృక్కోణంతో ఆవిష్కరించే విశిష్ట కార్యక్రమమే స్పిరిచువల్ సైన్స్. ఈ మహత్తర కార్యక్రమ ధ్యాన మహాయజ్ఞంలో వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా రూపొందించిన మరో అపూర్వ కార్యక్రమం పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్. ఈ అపురూప కార్యక్రమం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం వేదికగా ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల వరకు జరగనుంది. ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సామూహిక అఖండ సంగీతనాద ధ్యానం. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా రాత్రి 8:25 నుండి 9:10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వినోదాన్ని, ఆనందాన్ని అందించే ఈ అపురూప కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకోండి. సో చూసాం కదా మిత్రులారా, ఉదయం ధ్యానం తర్వాత, ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత నుండి సీనియర్ మాస్టర్స్ యొక్క చక్కని అనుభవ జ్ఞానాలు, వారు నేర్చుకున్న విశేషాలు, 1980 అంటే పిఎస్ఎస్ఎం ప్రారంభం అవ్వడానికి ముందు నుంచి ఉన్న మాస్టర్స్తో మనం వారి యొక్క ఆధ్యాత్మిక సందేశాలు వినబోతున్నాం. తర్వాత 11 నుండి 12 వరకు మనకు ఆధ్యాత్మిక శాస్త్ర చర్చా వేదిక ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయి. భోజనానికి వెళ్తాం. భోజనం తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ వారి యొక్క అప్డేటెడ్ విషయాలు, వారి అనుభవ జ్ఞానాలు, ఇలా మార్నింగ్ ఉదయం 6 నుండి రాత్రి 9:10 వరకు కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి. ఓకే మిత్రులారా, సో ఇవి మనం ప్రోమోస్ చూస్తూ వస్తున్నాం. పత్రిజీ సందేశం మరొకటి కూడా చూద్దాం ఇప్పుడు.
పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు భక్తి అనే పదం తీసుకుందాం. మీరాదేవికి కృష్ణుడి మీద భక్తి, సంగీతజ్ఞులకు సంగీతం పట్ల భక్తి, ఆది శంకరాచార్య వరకు ఆత్మజ్ఞానం పట్ల భక్తి, గౌతమ బుద్ధుడికి ధ్యానం పట్ల భక్తి. ఈ విధంగా భక్తి అనేది ఎన్నో చోట్ల ఉంది మనకి. డెడికేషన్, భక్తి అంటే డెడికేషన్, పూర్తి సమర్పణ ఏదైనా దాని పట్ల. మన పిరమిడ్ మాస్టర్లకు ధ్యాన ప్రచారం పట్ల భక్తి, పిరమిడ్ నిర్మాణాల పట్ల భక్తి, శాకాహార ప్రచారాల పట్ల భక్తి, ఈ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం పట్ల భక్తి, ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి సంసారం పట్ల భక్తి, రైతులకు వ్యవసాయం పట్ల భక్తి. ఎక్కడ చూసినా భక్తి యొక్క విశేషత మనకు కనబడుతూనే ఉంటుంది. ఇంత భక్తితో తమ దృక్పథం పట్ల భక్తి, తమ కోరికల పట్ల భక్తి, తమ వృత్తుల పట్ల భక్తి. ఈ విధంగా మనం భక్తిని ఒక విశ్వరూపం చూస్తున్నాం ప్రతి చోట. ఒకానొక భక్తి యొక్క నిర్వచనం ఏమిటంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. స్వస్వరూపానుసంధానం, మన స్వంత స్వరూపంతో మనం అనుసంధానితం కావడమే భక్తి అని చెప్పబడుతోంది. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. మన గురించి మనం తెలుసుకోవడమే భక్తి అని చెప్పబడింది ఇందులో. నాకు ఇది చాలా నచ్చింది ఈ యొక్క నిర్వచనం. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. రమణ మహర్షి ఎప్పుడు కూడా ఇవే ప్రశ్నలు వేసుకున్నాడు. నేను ఏమిటి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరి కోసం వచ్చాను, ఏం చేయడం కోసం వచ్చాను, ఏం సాధించడం కోసం వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, నేను అంటే ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏంటి, నా స్వస్వరూపం ఏమిటి, దానికి నేను ఎలా చేరుకోవాలి అన్నదే స్వస్వరూపానుసంధానం. అదే భక్తి అని చెప్పబడింది. రమణ మహర్షి గారికి తన మీద తనకి భక్తి ఉంది. నేనేమిటి, ఎప్పుడు ఆ విచారణలోనే ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన కలిసినా నువ్వెవరో తెలుసుకోబోయ్ అని చెప్పేవారు. మౌనంలో తెలుసుకో, మానసిక మౌనంలో తెలుసుకో నాయన. వాచిక మౌనంలో, మానసిక మౌనంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీకు నువ్వు దర్శనమిస్తావు అని చెప్పారు ఆయన. పిరమిడ్ మాస్టర్ అంతా అదే చెప్తున్నారు. ధ్యానం చేయబోయ్, మనసును శూన్యం చేసుకోబోయ్, శ్వాస మీద ధ్యాస ద్వారా. అప్పుడు నీ స్వస్వరూపము నీకే అవగతమవుతుంది, నీకే సువిదితమవుతుంది, నీకే అనుభవైక వైద్యమవుతుంది, నీ ఆత్మ నీకు ప్రస్ఫుటమవుతుంది. నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు, ఏ మూలాల నుంచి వచ్చావు, ఏ మూలాలకు పోతున్నావు, నీ గురించి సమగ్రంగా నీకు తెలుస్తుంది. స్వస్వరూపానుసంధానం ఇదే భక్తి నాయన అని చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. నువ్వు కూర్చోను, నీ పట్ల నీ భక్తిని పెంపొందించుకో. ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ఎంత గొప్ప నిర్వచనము. ఈ నిర్వచనం ప్రకారం ధ్యాన సాధనే భక్తి యోగము. ధ్యాన సాధన కాకుండా వేరే భక్తి యోగం ఎక్కడా లేదు. అది ఉన్నా అది కొంతకాలానికి ఉంటుంది, మళ్ళీ అది ధ్యానానికి రావాల్సిందే. ఆ భక్తి ధ్యానంగా పరిణామం చెందవలసిందే. అందుకే భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, అర్జున నువ్వు యోగివికా నాయన, నీతో నువ్వు కలువు, నిన్ను నువ్వు తెలుసుకో, యోగివికా, నిరంతరము ధ్యాన సాధనలో ఉండు, అదే నీ భక్తి యోగం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఇదే నిర్వచనం, భక్తి యొక్క నిర్వచనం. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ విధంగా భక్తాగ్రేసరులు, భక్తి యోగంలో అగ్రసరులు. ఎప్పుడూ భక్తిలో ఉంటారు, ఎప్పుడు స్వస్వరూపానుసంధానంలో ఉంటారు. మన గమ్యము మనమే, మన గమనము మన వైపే. అదే భక్తి అంటే. మనమంతా మన శ్వాస దగ్గర మనం నేర్చుకుంటున్నాం. శ్వాసానుసంధానం ద్వారా మన స్వస్వరూపానుసంధానం కలుగుతుంది. ఆనాపానసతి ద్వారా స్వస్వరూపానుసంధానం. ఇదే భక్తి యోగము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు చెప్తున్న మార్గం ఇది, భక్తి యోగము. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ విధమైన భక్తి యోగులు కావాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, భక్తి యోగం అంటే ధ్యాన యోగమని తెలుసుకుందాము. ధ్యాన సాధనే భక్తి యోగము. ఇదే మన న్యూ ఏజ్ స్పిరిచువల్ ఫిలాసఫీ. ధ్యాన సాధనే భక్తి యోగమని మనం కనుక్కున్నాము, పరిశీలించి తెలుసుకున్నాము, అధ్యయనం చేసి తెలుసుకున్నాము. ఆనాపానసతి అన్నదే భక్తి యోగానికి దారి. ఎప్పుడైతే శ్వాస మీద మనం ధ్యాస పెడతామో, కూడి ఉంటామో, అది అన్ని చోటికి తీసుకెళ్తుంది. మన మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోటికి తీసుకెళ్తుంది. మన మూలాలు మనకి దర్శింపజేస్తుంది. స్వస్వరూపంతో అనుసంధానం అవుతాము. నేను శరీరం కాదు, నేను మేను కాదు, నేను శాశ్వతమైన నేను అని తెలుసుకోవడమే స్వస్వరూపానుసంధానము. కళ్ళు మూసుకోవడం ఏం కష్టము, శ్వాస మీద ధ్యాస ఉంచడం ఏం కష్టము. అందరూ ఇప్పుడు స్వస్వరూపానుసంధానంలో ఉందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా మిత్రులారా, భక్తి గురించి ఎంత అద్భుతంగా విశ్లేషించారో పత్రిజీ. స్వస్వరూపానుసంధానమే ధ్యాన సాధన చేస్తేనే భక్తి యోగంలో ఉన్నట్టు అని చెప్పారు. అది మనం ఈ 7 రోజుల్లో భక్తితో ఉంటాం. మనం ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో, ఒక్కొక్కరు ఎలా ప్రచారం చేస్తే ఏం జరిగిందో అలా ఉంటాం మనం. ఓకే, ఇలాంటి అద్భుతమైన ప్రవచనాలు, పత్రి సార్ సందేశాలు వింటూ ఉంటాం. అందులో ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో
హలో. ఓకే, ఆల్ రైట్, మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. సో పత్రి సార్ మెసేజ్ ద్వారా భక్తి గురించి అద్భుతంగా చెప్పారు. ఒక సంగీతజ్ఞునికి సంగీతం మీద భక్తి కదా. మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర భక్తి ఉంటుంది. మరి పిరమిడ్ మాస్టర్కి దేనిపైన భక్తి? ధ్యానం పైన, ఆత్మజ్ఞానం పెంచుకోవడం పైన, ధ్యాన ప్రచారం పైన, రైట్, పిరమిడ్ శాకాహార ర్యాలీల పైన, పిరమిడ్ నిర్మాల పైన మనకు భక్తి. ఎందుకు? ధ్యాన సాధన చేస్తే మన స్వస్వరూపం చూసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో కూడా ఎంతోమంది అలా ప్రచారం చేస్తూ నేను సేవ చేయడానికి వచ్చాను అని సేవా దళ్ ద్వారా సేవలు అందిస్తూ ఉంటారు. కొంతమంది ప్రచారంలో ఉంటూ ఉంటారు, కొంతమంది ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది వంట దగ్గర ఉంటారు. నేను ఈ భోజనాన్ని అందించడానికి వచ్చాను, నేను టోటల్గా ఆర్గనైజింగ్ ఉంటాను, స్టేజ్ ఆర్గనైజింగ్ ఉంటాను, నేను ఆడిటోరియం ఆర్గనైజింగ్. ఇలా మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏమేం చేస్తే ఇంకా ఎదుగుతామో మనకే తెలుస్తుంది. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, ఎక్కడి నుంచి? మాది అనంతపురం దగ్గర ధర్మవరం సార్. ఏం పేరు? నా పేరు సాయి కుమార్ సార్. సాయి కుమార్, చెప్పండి. అనంతపూర్లో ఏం జరుగుతుంది? ఎంతమంది వస్తున్నారు? అనంతపూర్ కాదు సార్, అనంతపురం పక్కన దగ్గరలో ఉన్నా, ధర్మవరం సార్. ధర్మవరం. సార్ చెప్పండి, ఎంతమంది వస్తున్నారు తిరుపతికి? ఎప్పుడు వస్తున్నారు? తిరుపతికి 21 అంట మేము అక్కడికి రీచ్ అయిపోతున్నాం సార్. ఓకే, సేవాదల్లో ఉన్నారా? అవును సార్, సేవ చేస్తుంది సార్. సేవాదల్లో ఉన్నారు కాబట్టి రేపే రీచ్ అవుతారు. అవును రైట్. మిగతా పిరమిడ్ మాస్టర్స్ అందరు ఎప్పుడు వస్తున్నారు? వాళ్ళు కూడా వచ్చేస్తారు సార్. అందరూ వంటకాల దగ్గర భోజనం వడ్డించడానికి, నీళ్ళు వేయడానికి, ప్లేట్ కడగడానికి, ఆ మహా సేవని అందరూ వినియోగించుకుంటారు సార్. ఓ, సేవ కోసం వస్తున్నారనమాట అక్కడి నుంచి. అవును సార్. సో ఇంకేం విశేషాలు? ఏం లేదు సార్, ఇప్పుడు మనము ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞం అంటే ప్రపంచం శాంతిగా ఉండడానికి కదా సార్ చేస్తున్నది. అవును కదా. ప్రపంచంలో అంటే ప్రతి ఒక్క మూగజీవి, తర్వాత మనుషులు, చెట్లు, రాళ్ళు, రెప్పలు అన్నీ వస్తాయి కదా సార్ దీంట్లో. మనం శాంతిగా, ఇప్పుడు అన్ని శాంతిగానే ఉన్నాయి. ఇప్పుడు రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, జంతువులు సహజంగా ఉన్నాయి, వారి ప్రకృతిని ఆచరిస్తూ హాయిగా ఉన్నాయి. అసలు మనిషే శాంతి పడాలి. మనిషే శాంతంగా లేడు, తర్వాత మూగజీవుల్ని చంపుకొని తింటున్నారు సార్. అందుకే ఇప్పుడు మనిషి శాంతి ధ్యాన సాధనతో మనిషికి సత్యం అర్థమైతే శాంతి వస్తుంది. ఓ, నాలాగే అవి జీవించడానికి వచ్చాయి అని తనకు సత్యం అర్థమైన తర్వాత నేను ఆత్మనే, వాటిల్లో కూడా ఆత్మ ఉంది, నాలాగే అవి జీవించడానికి వచ్చినాయి అన్నదే వ్యక్తి శాంతి. అప్పుడు వ్యక్తి శాంతి అవుతే ప్రపంచ శాంతి ఎలా వస్తుంది? ఏ జీవిని చంపడు, ఏ క్రిమి కీటకాలని చంపడు. మనం ఒక దగ్గర చేసిన ఈ ఒక వ్యక్తి శాంతి పడ్డాడు. ఇందాక వెంకటేశ్వరరావు గారు చక్కని సందేశం ఇచ్చారు. వ్యక్తిగా మనం శాంతి అవుతే మన కుటుంబంలో శాంతి వస్తుంది, తర్వాత మన జిల్లాలో, మన రాష్ట్రంలో, అలా ప్రపంచం అంతా శాంతి ఇలా ప్రవాహం జరుగుతుంది. వ్యక్తి నుంచే స్టార్ట్. చాలా చక్కని పాయింట్ కదా ఇది. మనం శాంతి పడితేనే క్రిమి కీటకాలు, జంతువులను హింసించాం. మనం శాంతిగా లేకనే అవి తింటేనే వస్తుంది అనుకుంటాను మనం. అవును సార్ కదా. అవును సార్. ఎస్ సాయి కుమార్, ఎస్, మన శాంతే అన్ని శాంతి, అన్నిటికీ శాంతి. ఇంకా సరే సార్, ఇప్పుడు మనము శాంతి అంటే మనము ధ్యాన సాధన ద్వారా మనం తెలుసుకున్న తర్వాత ఏ జీవిని చంపి హింసించడం మానేస్తాం. జీవహింస మానేసి మనము ఆత్మ తనలో ఉన్నది ఆత్మ అని తెలుసుకుంటాం. ఆ తెలుసుకునే మార్గంలో నేను చిన్న పాట పాడతా. అద్భుతం, పాడచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. యా. పిలుస్తోంది శాకాహార ప్రపంచం, పిలుస్తోంది పిరమిడ్ ధ్యాన ప్రపంచం, స్వచ్ఛమైన ప్రపంచం, సత్యమైన ప్రపంచం, శాంతి యోధుల సంకల్పం, శాకాహార ప్రపంచం, సంకల్పం పత్రిజీ సంకల్పం, పత్రిజీ సంకల్పం మన అందరి సంకల్పం.
మన అందరి సంకల్పం శాకాహార ప్రపంచం. జీవహింస పాపము, జీవహింస నేరము. ప్రతి జీవిని ప్రేమించు, ప్రతి జీవిని రక్షించు. ప్రతి జీవిని ప్రేమించు, ప్రతి జీవిని బ్రతికించు. మూగజీవుల భక్షణ నీ బాధలకు మూలము. మూగజీవుల రక్షణే నీ బాధ్యత తెలుసుకో. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు. కోడి మేక పీక కోసి పండగ లేచేస్తావు. మరి నీ బాధ నీ నొప్పి ఆ జీవులకున్నదా? మరి నీ బాధ నీ నొప్పి ఆ జీవులకున్నదా? అవి కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. సృష్టిలోని ప్రతి జీవి పరమాత్ముని అంశయే. దర్శించు దర్శించు ప్రతి జీవుల దైవాన్ని. ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కెందుకు? కోడి మేక గొర్రెలవి మనలాంటి ప్రాణమే. అయిపోయింది సార్. సూపర్ సాయి కుమార్, సార్ చాలా మంచి, అందులో అన్ని మీనింగ్ ఉంది. ఆ శాంతే వస్తుంది. మరి వ్యక్తి ధ్యానం చేసి కోరుకుంటున్నాం సార్ మేము కూడా. అంతే కదా, మనం వ్యక్తిగతంగా సాధన చేస్తున్నాం. ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాల దగ్గర సామూహిక ధ్యానంతో అదంతా జరిగిపోతుంది. మనం ర్యాలీల ద్వారా ఎనర్జీని ఎలా స్ప్రెడ్ చేస్తున్నామో, మనం ఒక దగ్గర ధ్యానం చేయడం, అలా తిరుపతి లాంటి ప్రదేశంలో ధ్యానం చేయడం, అక్కడ మనం ఎలాంటి విధంగా పాల్గొన్నా మన శాంతి అలా స్ప్రెడ్ అవుతూ జంతువులకు కూడా అందించగలుగుతాం. రక్షించే నిజం, రక్షించే శక్తి లేనిది భక్షించే హక్కు ఎక్కడిది? కరెక్ట్. ప్రాణం పోయలేము, ప్రాణం ఎలా తీస్తాం మనం? ఇవన్నీ తెలియదు మనకి, చెప్పలేదు ఎవరు. పత్రిజీ లాంటి మహనీయులు వస్తే కానీ మనకు అర్థం కాలే. అది కూడా ధ్యానం చేయిస్తే కానీ మనకు ఆత్మజ్ఞానం వస్తే కానీ అది స్ఫురణలకు రాలేదు. అవును సార్. ఎస్ సాయి కుమార్, వండర్ఫుల్. ఇంకో పాట పడుతుంది సార్. ఎస్. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులు నువ్వు కొయ్యకురా. కోడి మేకల గొంతులు నువ్వు కొయ్యకురా. పక్షులు రెక్కలు విరవకురా, చేపల బట్టి చంపకురా. పక్షులు రెక్కలు విరవకురా, చేపల బట్టి చంపకురా. కమ్మగుంటునని కోసుక తింటే కాని రోగములు వచ్చునురా. కమ్మగుంటునని కోసుక తింటే కాని రోగములు వచ్చునురా. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఎస్. ఆల్ రైట్ సాయి కుమార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ ఫర్ ద సాంగ్స్. విన్నాం కదా మిత్రులారా, ధర్మవరం నుండి ఎంత సహాయక, ఈవెన్ వాష్ కడగడానికి కూడా మేము అందరం వస్తున్నాం అంటున్నారు. ఏది అసలు ఆధ్యాత్మికతలో తక్కువ ఎక్కువ ఏమీ లేదు మిత్రులారా. ఎవరి ఎక్కడెక్కడ ఏం చేయాలో, ఏం చేయాలనిపిస్తుందో అది చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? సో మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి, నమస్కారం. పిఎంసీ రిలే అత్మాడు బఫరింగ్ వస్తుందండి. ఏమండి? పిఎంసీ రిలే అత్మాడు బఫరింగ్ వస్తుంది. అన్ని ఛానల్స్ బాగా వస్తున్నాయి, పిఎంసీ మీటింగ్ రావట్లేదు, బఫరింగ్ వస్తుంది. గత మెయింటెనెన్స్ చూడండి. ఎక్కడండి? ఎక్కడ? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరియా? మీరు ఇప్పుడు బఫరింగ్ వస్తుంది యూట్యూబ్లో చూస్తున్నారా? లేదండి, టీవీలో, కేబుల్ టీవీలో. కేబుల్ టీవీలో అంటే నెట్తో చూస్తున్నారా? నెట్వర్క్తో కాదండి, మామూలుగా డిటిహెచా? ఎల్ఈడి. ఇప్పుడు మనం బఫరింగ్ వస్తే ఇక్కడి నుంచి రావాలండి. అక్కడ మన దగ్గర నెట్ను మన దగ్గర అవి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉండొచ్చు. మీ దగ్గర నెట్వర్క్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి క్లియర్గా వస్తుంది చూడండి, బఫరింగ్ లేదు ఎక్కడ మధ్యలో. మేబీ అక్కడ మన దగ్గరికి రీచ్ అయ్యే దగ్గర ఉండొచ్చు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎనీహౌ చూద్దాంలేండి, చెక్ చేద్దాం. తిరుపతి ధ్యానమా యజ్ఞానికి వస్తున్నారా? పొద్దున్నే. ఎప్పుడు వస్తున్నారు? చూస్తూ ఉంటానండి నేను. పొద్దున్న రాత్రి కూడా బఫరింగ్ వస్తుందండి. పట్టుకొని ఒక గంట సేపు కరెక్ట్ గా రావట్లేదు. ఓకే. అదే పిఎంసీ డెవలప్మెంట్ కోసం కోరుకునే మనిషిని నేను. అన్ని ఛానల్స్ శుభ్రంగా రావస్తున్నాయి.
ఓకే. సార్ టైం బిఎంసీ వాళ్ళకి చెప్పండి. ఎస్ అండి, తప్పకుండా. థ్యాంక్ ఓకే అండి, థ్యాంక్ యూ. సో వాళ్ళ దగ్గర బఫరింగ్ వచ్చే సమస్య చెప్పారు. మన దగ్గర వస్తున్నప్పుడు సెటిలైట్ నుంచి ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే కరెక్ట్గానే ఉంది. మీరు చూడండి, యూట్యూబ్లో చూసినప్పుడు తెలుస్తుంది. డిటిహెచ్కి వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న నెట్వర్క్ కావచ్చు, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. రెక్టిఫై చేపిద్దాం. మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది, నోట్ చేసుకోబడ్డది. ఓకే అండి. సో ఇది ఈనాటి చలో తిరుపతి. మరిన్ని అద్భుతమైన విషయాలు మళ్ళీ రేపు చూద్దాం. ఎల్లుండి నుంచి డైరెక్ట్ తిరుపతి దగ్గర నుంచే మనం లైవ్ని వీక్షించబోతున్నాం. ఇంకా ప్రయాణాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇప్పటికైనా ప్రయాణాలు ఏర్పాటు చేసుకోండి. అండ్ అన్నదానానికి సహాయ సహకారాలు అందించండి. సో అన్నదానం ప్రోమో చక్కగా చూద్దామండి. ఏడు కొండల మధ్య కొలువై ఉన్న కలియుగ వైకుంఠం తిరుపతి పుణ్యక్షేత్రం. నీ భక్తి జ్వాలలో మదిలో వెలిగే ఆరంభమైన పరిణామమైన అడుగడుగునా శక్తి క్షేత్రాలతో ఎందరో మహాయోగులు తపస్సు చేసిన పుణ్యభూమి. పత్రిజీ స్టైల్లో వంటలు చేసి పెట్టారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఈరోజు ఇక్కడికి రావడం మాకు నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇక్కడ ఫుడ్ అంటారా, ఇంకా అసలు తినే కొన్ని తినాలనిపిస్తుంది. ఈ పత్రిజీ గారి మహిమ ఏదో ఉన్నట్టుంది. ఈ మహోన్నత ధ్యాన మహాయజ్ఞంలో ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేస్తున్న వేలాది మంది సాధకులకు అన్నప్రసాదం అందించి ఈ దివ్యమైన అన్నప్రసాద సేవలో మనము భాగస్వాములమవుదాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పత్రిజీ గారి యొక్క శక్తి ఈ విధంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో ఉంది కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తున్నారు. మనం నిమిత్త మాత్రులం. మిత్రులారా, అన్నదానం ఎంత పుణ్యమైందో నేను నిన్న ఎంతోమంది నా మిత్రులకు పంపించాను. కొంతమంది మిత్రులు వెంటనే పంపించి మళ్ళీ నాకు రిసిప్ట్ పెట్టారు. ఆ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మీరు డైరెక్ట్గా రేపటి నుంచి కంటిన్యూస్గా మీరు ఆ క్యూఆర్ కోడ్తో ఎప్పుడు మీకు ఏమనిపిస్తే ఎంత అనిపిస్తే అంత పంపిస్తూ ఉండొచ్చు. 7 రోజులు నిత్య అన్నదానం జరగబోతుంది. ఉదయం 7 గంటల నుంచి 7 నుంచి ప్రారంభమైతే రాత్రి 10 వరకు అందరికీ భోజన సదుపాయాలు ఉన్నాయి. అందరూ రావచ్చు. ఒక్కరోజైనా ఉండి వెళ్ళండి. ఒక్కరోజు ఆ ఎనర్జీలోకి వచ్చిన ఆ భోజనం తిన్న అద్భుతం మిత్రులారా. కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ ఇదే పిఎంసి తరపున, పిఎస్ఎస్ఎం తరపున ఇదే మీ అందరికీ ఆహ్వానం. అందరూ వచ్చి వీక్షించాలని, తన్ మన్ ధన్ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.